ఉంటుంది. నెక్స్ట్ ఏముంటది, ఇక్కడ ఏముంటది, అడ్రస్ ఉంటుంది. ఏముంటది తర్వాత ఏముంటది, పేమెంట్ ఉంటుంది. తర్వాత ఏముంటది, పేమెంట్ అనే ఫోన్ పే ఏదో ఒక పేమెంట్ సక్సెస్ఫుల్ అలర్ట్ ఒకటి వస్తుంది మనకి, అవునా? సక్సెస్ఫుల్ అలర్ట్ వస్తుంది. ఏమని, పేమెంట్ సక్సెస్ అని అలర్ట్ వస్తుంది. ఇది స్విగ్గీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ అప్లికేషన్ అనుకోండి. స్విగ్గీలో తెలుసు కదా, ఆర్డర్ పెట్టుకుంటాం కదా. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుంది, ట్రాక్ అవుతుంది. ఏమవుతుంది, ట్రాక్. ఏముంటది, ట్రాకర్. ఏముంటది, ట్రాకర్. నెక్స్ట్ ఏముంటది, ఇంతకుముందుకి ఏముంటుంది అంటే గత ఒక 10 years బ్యాక్, 10 years కాదు, ఒక 8 years బ్యాక్ ఏముంటుండే అంటే డెలివరీ ట్రాకింగ్ వస్తుండే. ఇప్పుడు నీ పేరేంటి, నీ పేరేంటి, ప్రసాద్. సాయికృష్ణ ఆర్డర్ పెట్టిండు, వాళ్ళు ఇద్దరు ఒక ఫ్రెండ్స్ ఒక రూమ్ లో ఉంటుండే. అదే ఫ్రెండ్స్ ఒక రూమ్ లో ఉంటుండే. సాయికృష్ణ ప్రసాద్ ఇద్దరు ఒక దగ్గర ఉన్నారు. సాయికృష్ణ ఎందుకు కొన్ని గ్లిచెస్ వల్ల వేరే రూమ్కి వెళ్ళిండు. ఎవరి రూమ్కి వెళ్ళిండు, నీ పేరేంటి, సంతోషంగా పోయిండాలి ఇంటికి. ఓకే, ఆర్డర్ పెట్టిండు. ఏ అడ్రస్ పెట్టిండు, ప్రశాంత్ అడ్రస్ పెట్టాడు. ఓకేనా, డోర్ కొట్టిండు బాయ్, టింగ్ టింగ్ అని డోర్ కొట్టిండు. అన్న ఫుడ్ వచ్చింది అన్న, బిర్యానీ వచ్చింది, రేపు న్యూ ఇయర్ కదా అన్న, గట్టిగా బిర్యానీ వచ్చింది అని చెప్పి చెప్తాడు. మీరేనా, నీ పేరేదాను, సాయికృష్ణ మీరేనంటే నేనే అంటాడు. అవునా కదా, ఫుడ్ తీసుకొని వెళ్ళిపోతాడు. అవునా కదా. దీనివల్ల ఈయనేం చేసిండు, ట్రాక్ చూస్తుంటాడు. సమ్మన్ ఈస్ టేకింగ్ ఫుడ్ అని చెప్పి చెప్తుంటాడు. ఫోన్ చేస్తాడు ఆయనకి, భయ్యా ఎవరికి చేసినావు భయ్యా అంటే, అన్న నువ్వే కదా అన్న తీసుకుంది అని అంటాడు. సాయికృష్ణ నువ్వే కదా తీసుకు అంటే ఇక్కడ లాస్ అయిందా కాలేదా, ఎవరు లాస్ అయ్యిండు, నువ్వు ఎప్పుడు నేనేం చెప్పిను రే, అర్థమైందా నేను చెప్పింది, చెప్పు. నువ్వు కూర్చో, నీకు అర్థమైంది, సూపర్. జర అట్లా ఎక్స్ప్రెషన్ లేకుంటే నాకు భయమైంది, నేను ఎక్కుతున్నా కదా. ఓకే ఓకే డన్. లాస్ అయింది. తర్వాత ఇలాంటి వాళ్ళు చాలా రిపోర్ట్లు కొట్టారు. భయ్యా నేను ఒక 1000 rupees పెట్టి ఫుడ్ పెట్టుకున్నా, మా ఇంటి వాళ్ళకి సంబంధం చేసుకున్నారు, ఇలా కాదు భయ్యా అంటే. ఎవరైనా సరే ఎప్పుడు నేర్చుకుంటున్నారు, ఒక అప్లికేషన్ లో ప్రాబ్లం వచ్చినప్పుడే అప్లికేషన్ చేంజ్ అవుతుంది. అంటే మనకి ప్రాబ్లమ్స్ ఎంత వస్తే నువ్వేమవుతావు అంతే షైన్ అవుతావు. ఒక అప్లికేషన్ కూడా అంతే. ఇలాంటి ప్రాబ్లమ్స్ కొట్టిన తర్వాత తెలుసుకున్నాడు స్విగ్గీ వాడు, ఈ ప్రాబ్లం అవుతుందా, సరే ఇప్పుడు ఏం చేద్దామంటే ఓటీపీ పెట్టేద్దామని చెప్తున్నా. ఈయన పోయిండు, మళ్ళీ వచ్చింది ఆయన డెలివరీ బాయ్ వచ్చిండు. సాయికృష్ణ మీరేనంటే ఇక ఊకే చిన్నడు బాబతే అయినా నేనే అంటాడు. సరే అన్న ఓటీపీ చెప్పన్నా అంటాడు. ఏం ఓటీపీ అంటాడు. అదే అరే ఓటీపీ అన్న, నువ్వు పెట్టిన కదా ఆర్డర్ ఓటీపీ అంటే, ఒక నిమిషం ఆగంటాడు. లోపలికి వెళ్తాడు, మళ్ళీ ఇంకో బిస్కెట్ ఇద్దామని వస్తాడు. 1 2 3 4 కొట్టానా అంటాడు. అదే 1 2 3 4 కొడితే ఏమని వస్తుంది, ఇంటాక్ట్ అని వస్తుంది. అంటే ఇక్కడ ఉన్నోడు దద్దుగాడు అనుకో, నేను ఇప్పుడు దద్దుగాను అనుకో, అన్న తప్పు చెప్తున్నా ఇంకో ఓటీపీ చెప్పాను అంటే మళ్ళీ లోపలికి పోతాడు, మళ్ళీ వస్తాడు. మళ్ళీ ఏం చెప్తాడు, 7862 అని చెప్తాడు. అన్న ఏందన్నా ఓటీపీ 4 digits చెప్పట్లేదు ఏందన్నా అంటాడు. అంటే అప్పుడు ఆయన చెప్తాడు, ఇక లేదు బ్రదర్ వీడికి వదిలిపెట్టట్లేదు నేను కాదని. సరే బ్రదర్ నేను మా ఫ్రెండ్ చెప్పిండు, నాకు తెలియదు, ఆయనకు ఫోన్ చేయని చెప్పి చెప్తాడు. ఆయనకు ఫోన్ చేసి నీ ఫ్రెండ్ ఇట్లా చెప్పిందని చెప్తాను నేను, నాకు అంత టైం ఉండదు. అవునా అన్న ఓటీపీ చెప్పన్నా అంటారు. ఎందుకంటే ఇంకొక ఆర్డర్ చేసుకుంటే నాకు డబ్బులు వస్తాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయడం కోసం, ఓకేనా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఏం చేయాలి, ఓవర్కమ్ చేయడం కోసం ఇలాంటి సినారీస్ అనే వచ్చినాయి. అంటే ఇప్పుడు ఏంటి, స్విగ్గీ ఉంది రిక్వైర్మెంట్ ఏముంది, రిక్వైర్మెంట్ ఏంటంటే షుడ్ బుక్ ది ఆర్డర్. ఏంటిది, స్విగ్గీ మొత్తం జీవితకాలం, అమెజాన్ జీవితకాలం మొత్తం ఏం చేస్తుంది, ఒక ఐటమ్ ని ఆర్డర్ చేయాలి, ట్రాక్ చేయాలి, డెలివరీ చేయాలి, అంతే కదా. అమెజాన్ మన చిన్నప్పటి నుంచి ఉందా లేదా, అవునా కదా. మరి ఎప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం చేస్తాడు సార్ అంటే కొన్ని చేంజెస్, యాడింగ్ ఇవ్వడము, ఒక యాడింగ్ కంపెనీ ఉంది యాడింగ్ ఇవ్వడము, అవునా కదా. సో ఇట్లా దీని ఏమంటాం, దీని రిక్వైర్మెంట్ ఏంటి, అమెజాన్ రిక్వైర్మెంట్ ఏంటి, షుడ్, అందరు మాట్లాడాలి, షుడ్ బుక్ ద, సింపుల్ మాట్లాడాలి, సింపుల్ లాంగ్వేజ్ ఉండాలి. మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూకి పంపిస్తే అరే ఎవరు రాబోయే మిమ్మల్ని నేర్పింది అని చెప్పాలా, సొల్లు పెట్టద్దు. స్విగ్గీలో ఆర్డర్లు ఉంటాయి, ఐస్ క్రీమ్ ఉంటుంది, పేలాలు ఉంటుంది అని చెప్తారు, నేర్చుకోవాలి. మనం ఇక్కడ సర్టిఫికేషన్ తీసుకుంటున్నాం కాబట్టి వీఆర్ మెయింటైనింగ్ క్విక్ లాంగ్వేజ్. ఏం లాంగ్వేజ్, క్వశ్చన్ అడగగానే ఆన్సర్ చిన్నగా వస్తుంది ఫ్రేమ్. ఇంకా జర పెద్దగా చెప్పరాబోయే అంటే మనకు కథ మొత్తం తెలుసు కదా, అవునా కదా. అరే భయ్ ఇట్లా ఉంటుందన్నా, ఇట్లా ఇన్స్టాల్ ఉంటుంది, ఇది ఉంటుంది అంటే అప్పుడు వాడు ఫీల్ అవుతాడే కదా, అరే ఇన్నిగానే మెట్టు తెలుసు బాబు నీకు అని అంటాడు, అవునా కదా. ఇది ఫ్రేమ్, ఒరిజినల్ ఫ్రేమ్. అయితే ఇప్పుడు ఇది ఎందుకు చెప్పినా అంటే దీన్ని రిక్వైర్మెంట్ అంటాం. ఏమంటాం, రిక్వైర్మెంట్. ఏమంటాం, రిక్వైర్మెంట్. ఒక 20 minutes ఓకేనా మీకు, ఎవ్రీవన్ ఓకే రైట్, 20 minutes ఓకే. సో సార్ 12 అని చెప్పిండు, ఇంకా 10 minutes ఉంది, ఒక 20 minutes ప్లీజ్ నా కోసం మీకోసం. ఓకే
నాకేదో మధ్యలో చెప్తే మళ్ళీ అర్థం కాదు. ఓకే, సో ఇంట్రెస్టింగ్ ఉందా లేకపోతే మూవీ ఇంట్రెస్టింగ్ గానే ఉందా లేకపోతే డిఫరెంట్ గా ఉందా? మస్త్ ఇంట్రెస్ట్ ఉందా మామూలుగా ఉందా? గట్టిగా చెప్పాలి. సూపర్, థ్యాంక్ యూ. వినిపిస్తలేదా? ఓకే ఓకే, డన్, థ్యాంక్ యూ. చూడండి, అయితే ఇప్పుడు ఏంటనుకుంటున్నారు ఇక్కడ, ఇప్పుడు ఈ ఫుడ్ ఆర్డర్ చేసినామా చేయలేదా? చేసినాం. ఓకే, వీటిని రిక్వైర్మెంట్ అంటున్నాం. ఏమంటున్నాం? వీటన్నిటిని సినారియోస్ అంటున్నాం. ఏమంటున్నాం? ఏమంటున్నాం? సినారియోస్. రిక్వైర్మెంట్ అంటే ఇది, ఇదేంటి? సినారియోస్. ఇవన్నీ మాడ్యూల్స్ తల్లి. ఏమిటి? ఏమంటున్నాం? ఇవన్నీ మాడ్యూల్స్. ఏమంటున్నాం? ఇదేంటి? 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 ఫస్ట్ మాడ్యూల్ ఏంటి? సెకండ్ వన్, నెక్స్ట్ 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 వన్, సినారియోస్. ఇప్పుడు క్లోజ్ యువర్ ఐస్, టెల్ ఆల్ సినారియోస్. ఓకే ఓకే, కూల్ కూల్, ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ట్రై చేసిన, ఓకేనా? ఎందుకంటే మీకు 10 సంవత్సరాలు 10+ సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంతా ఇప్పుడే రావాలంటే రాదు, అవునా కదా? సో ఇప్పుడు ఒక 10 years నుంచి వర్క్ చేస్తున్నాడు ఉంటాడు, ఒక 1 year నుంచి వర్క్ చేస్తున్నాడు ఉంటాడు. నువ్వు ఎవరి దగ్గర ట్రైన్ అవ్వాలనుకుంటావు? ఎందుకు? తను ఏ వర్క్ అయినా సరే ఒక షార్ట్లో చెప్పేస్తుంటాడు, అవునా కదా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకు ఎట్లా చెప్పాలంటే, ఒక స్విమ్మర్ ఉన్నాడు, 1 year నుంచి స్విమ్ చేస్తుండు, ఇంకో 10+ years నుంచి స్విమ్ చేస్తుండు, అవునా కదా? ఈ 10+ ఉన్నోడికి చాలా అనుభవాలు ఉంటాయి. నువ్వు మాట్లాడిన గంట సేపట్లోనే అనుభవాలన్నీ చెప్తాడు ఆయన. అట్లా కాదు, ఇట్లా ఇట్లా ఇట్లా. ఈ 1 year ఏం చెప్తాడు? ఈ పిల్లకాయలని ఎదుగుతుంటాడు. ఎంత చెప్పినా ఇంత రీచ్ అవ్వదు, అంత అనుభవం అనేది తాకుతూనే వస్తుంది నీకు. అదే నేను ఎవడో చెప్తే కాదు, బైక్ మీద కింద పడ్డారా, సంపత్ గారు 2 కాళ్ళు ఇరిగిపోయారు అంటే అయ్యో అంటాను, కాళ్ళు ఇరిగిపోయినట్టు తెలుస్తుంది నొప్పి, అవునా కదా? సో ఇక్కడ కూడా ఎక్స్పీరియన్స్ అనేది రియల్ టైమ్ లో ఫేస్ చేయాలంటే మీరు దీని గురించి థింక్ చేయాలి. ఏం చేయాలి? థింక్ చేయాలి. అయితే ఇక్కడ ఏం చెప్పా నేను? మాడ్యూల్స్ చెప్పా. ఏం చెప్పా? మాడ్యూల్స్ చెప్పా. ఇవన్నీ మాడ్యూల్స్ చెప్పినా కదా. ఇప్పుడు మన మైండ్ సెట్ ఎక్కడికి వెళ్ళాలంటే, ఫస్ట్ మన మైండ్ సెట్ ఎక్కడికి వెళ్ళింది? టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. ఏమి? అప్లికేషన్స్ పోయినా పోలేదా? సరే, నెక్స్ట్ మూవీ, నెక్స్ట్ షో ఎక్కడికి వెళ్ళింది? ఒక డిజైనింగ్కి వెళ్ళింది, అవునా? తర్వాత ఎక్కడికి వెళ్ళింది? గట్టిగా చెప్పాలా? ఇక ఆ రిక్వైర్మెంట్ అనే షోలు ఎక్కడ ఉన్నాం మనం? మాడ్యూల్స్ లో ఉన్నాం. అంటే ఏదైనా ఒక స్టోరీ లాగానే గుర్తుపెట్టుకోవాలి, బట్టి పట్టదు. మీరు ఎన్నో సెమినార్ విన్నారో ఏంటో తెలియదు, బట్ నా సెమినార్ అంతా డిఫరెంట్ ఉంటుంది. నిద్రలో కూడా వస్తుంటా అప్పుడప్పుడు కొద్ది మందికి. అర్థమవుతుందా? అరే సార్ నిజంగా చెప్పింటాం అప్లికేషన్ అని చెప్పేసి. అర్థమవుతుందా? రేపు ఇంటర్వ్యూ పోయింది అనుకో, ఈరోజు నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని గుర్తు చేసుకోండి, అదే వచ్చి చెప్తా ఉంటా. నువ్వు ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు నీకు సైడ్కి నేను నిల్చుంటా, నువ్వు కరెక్ట్ నేర్చుకుని నా ఫ్రేమ్స్ నేర్చుకుంటా. మనం ఎవరికి బాబు జాబ్ అని చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరిని బేక్ చేయాల్సిన అవసరం లేదు. ఓపెన్ ఫండా జాబ్స్ ఉంటాయి. ఈరోజు నా మేనేజర్ ఉన్నాడు, తనకి 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అడగండి, వాళ్ళ అబ్బాయి ఒక అమెజాన్లో ప్లేస్ అయ్యింది. తను అడిగా నేను, సార్ మీరు మీ అబ్బాయి అమెజాన్లో ప్లేస్ అయ్యింది కదా, తనకి ట్రైన్ చేసినాం కదా మనము, మీరు ఎవరికైనా ట్రైన్ చేసి? నో నేను చేయను, నా అబ్బాయే ప్లేస్ అవ్వాలి అని చెప్పాను. ఐ డోంట్ లైక్ దట్స్ వర్డ్స్. నాకు అందరూ ప్లేస్ అవ్వాలి, అవునా కదా? సో ఇప్పుడు ఈరోజు ఈ జేఎస్ఎడ్ అయినా, నవీన్ అయినా, శివ అయినా, అనిత మ్యామ్ అయినా సరే, ఇవన్నీ గుర్తు పెట్టుకుంటానంటే బికాస్ ఆఫ్ మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, అవునా కదా? నేను సెమినార్లో చాలా చెప్పినా, మీరు చాలా మంచి పేషెన్స్ గా విన్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచిగా విన్నారు. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ థింగ్, ఇప్పుడు మనం ఏం థింక్ చేయాలి తెలుసా? సరే, మనకు ఒక అప్లికేషన్ ఏం చేస్తుందో తెలిసింది, ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, దాంట్లో మాడ్యూల్స్ ఉంటాయి. మరి ఇవాళ నీకు లాగిన్ అనేది ఉందా? లాగిన్ అనేది ఉందా? ఈరోజు స్విగ్గీని ఎవరు ఆర్డర్ పెట్టుకుంటారు? కొబ్బరి బోండాలు కొట్టే తాత కూడా ఆర్డర్ పెట్టుకొని తింటున్నాడు, అనగా. అంటే ఈరోజు ఆయనకి ఒక యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి అని ఎట్లా తెలిసింది? అంటే స్విగ్గీలో ఎవరికైనా సరే అర్థమవుతుంది, యాప్ ఇన్స్టాల్ చేయగానే ఎంటర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటారు, లాగిన్ కొడితే ఎంటర్ కొడతాడు. అంతెందుకు బాస్, ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన అందరికీ గుర్తుంది చెప్తా. టిక్ టాక్ చేసారు, రాత్రి సెలబ్రిటీలు అయినరు టిక్ టాక్ స్టార్స్. ఎందుకంటే దాంట్లో ఏం వీడియో పెట్టినా వైరల్.
ఒకటి వైరల్ ఏంటంటే సంపత్ గారు హీరో, సల్మాన్ ఖాన్ హీరో అని చెప్పి చెప్తా ఉంటారు, అవునా కదా? అది ఎంత తొందరగా హిట్ అయిందో అంత తొందరగా బ్యాన్ అయింది, ఎందుకంటే దాంట్లో రిస్ట్రిక్షన్స్ లేవు. అర్థమైందా? అయితే ఇప్పుడు దీనికి ఇన్స్టాల్ చేసినప్పుడు లాగిన్ అనే ఫ్లో ఉంటుంది. లాగిన్ ఎట్లుంటది చూడండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్. చెప్పండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్. సో ఈ యూజర్ నేమ్ అనేది ఇలా ఫ్రేమ్ వచ్చింది మనకి. ఇదొక వినాలి, ఎక్కడ సౌండ్ వస్తుంది బాస్, చిన్న సౌండ్ వస్తుంది. ఇది యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ ఉంది. ఓకే, ఇంకొక దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ ఉంది. దీన్ని ఏమంటున్నాం మనం? కనిపించేదాన్ని ఏమంటున్నాం తెలుసా? యూఐ అంటున్నాం. ఏమంటున్నాం? యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్. ఏంటి కనిపించేదాన్ని ఏమంటున్నాం? యూజర్ ఇంటర్ఫేస్. ఓకేనా? ఈ యూజర్ ఇంటర్ఫేస్ ని డెవలప్ చేసేది ఎవరో తెలుసా? ఏంటి? మూవీలో మీరంతా బాగా సింక్ అయింది, అంతా యాక్టింగ్ రోల్స్ అన్ని బాగున్నాయి. ఓకే, సో దీన్ని డెవలప్ చేసేది ఎవరు? మాస్టర్ చెప్పే స్టైల్ మీకు అర్థమైంది అనుకో, ఇక మిమ్మల్ని ఎవడు ఆపలేడు. అన్ని 100 మార్కులే, కొన్నిసార్లు 101 మార్క్ కూడా వస్తుంది మీ పర్ఫార్మెన్స్ అక్కడ ఇప్పిస్తే. ఎవరో ఫ్రంట్ ఎండ్ అని చెప్పారు కదా, మీ కనెక్షన్స్ అని కరెక్ట్ ఉన్నాయి. ఓకే, సో ఈ ఫ్రంట్ ఎండ్ యూఐ లో కనిపించేది డెవలప్ చేసేది ఎవరు? ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కావాలంటే ఏమేమి నేర్చుకోవాలి, ఎట్లెట్లు ఉండాలని నెక్స్ట్ సెమినార్ లో చెప్తాం. సెకండ్ పాయింట్. సరే, మన ఎవరు నిఖిత మేడం ఆర్డర్ పెట్టింది, ఫుడ్ ఆర్డర్, ఫ్యాకల్టీకి ఫుడ్ ఆర్డర్ పెట్టింది. ఓకే, సో ఒక 3000 రూపీస్ అయినాయి. ఎంత అయినాయి? ఒక 3000 రూపీస్ అయినాయి. అదే నిఖిత మేడం అంటే అందరు జోలు పెడుతున్నారు, వినండి. ఓకే, 3000 రూపీస్ అయినాయి. ఎంత అయింది? రూపీస్ అయింది. ఓకేనా? మేడంకి ఒక అలర్ట్ వస్తుందా రాదా? పేమెంట్ కొట్టిన తర్వాత ఏమొస్తుంది? సక్సెస్ఫుల్లీ యువర్ పేమెంట్ ఈస్ కంప్లీటెడ్ అని వస్తుంది, ఆర్డర్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, అవునా? సో మన కుమార్ సార్ బ్యాక్ ఎండ్ లో పనిచేస్తున్నాం. ఓకే, సో కుమార్ సార్ బ్యాక్ ఎండ్ లో వినండి, లెట్ మీ కంప్లీట్. నేను జోకు మజాకులు కాదు, నీ లైఫ్ కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే నీకు గుర్తుంటది. అరే మా ఫ్యాకల్టీ మేడం అట్లా చెప్పింది, ఆ ఎగ్జాంపుల్ ఉండే కదా. నువ్వు ఒక ఇంటర్వ్యూకి పోయిన తర్వాత బట్టి పట్టొద్దు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అంటే. ఇప్పుడు ఎట్లున్నా స్టూడెంట్స్ అంటే ఫ్రంట్ ఎండ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ అని చెప్తుంటారు. ఇంటర్వ్యూలో నేను వింటూ ఉంటా, వాడికి వచ్చి ఇంటర్వ్యూ చాంబర్కి వచ్చి కూర్చుంటే నేను లోపలికి వెళ్తా ఉంటే వాడు బట్టి పడతాడు బుక్ చేసి ఫ్రంట్ ఎండ్ ఈజ్ డిఫైన్డ్ అని చదువుతుంటాడు. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నోడికే జాబ్ వస్తుంది. మళ్ళీ నేను చెప్తున్నా, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ఉంది కదా, మిమ్మల్ని ఇట్లనే ఫ్లోటింగ్ ఆపి మా టీం కంపెనీతో మాట్లాడి ఈ ఫ్లోటింగ్ వదిలిపెట్టింది అనుకో, సార్ మా వాళ్ళకి వస్తే అడగండి సార్ అని చెప్పి నేను ఇచ్చింది అనుకో, అవునా? వాళ్ళు వచ్చి అడుగుతారు, అరే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వెబ్ అప్లికేషన్ వేర్ వీఆర్ యూజింగ్ అంటే చెప్తారా చెప్పరా? ఏమని చెప్తారు? వీఆర్ యూజింగ్ వెబ్ అప్లికేషన్ ఇన్ ద ల్యాప్టాప్, అవునా? అరే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద మాడ్యూల్ రాబాయ్ అంటే ఏం చెప్తావు? మాడ్యూల్ అంటే ఏంటంటే ఏం చెప్తావు? సార్ యాక్చువల్ గా మాడ్యూల్ ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే, ఒక స్విగ్గీ అనే ప్రాజెక్ట్ తీసుకుంటే దాంట్లో ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ లోపల ఒక మాడ్యూల్ ఉంటుంది సార్. ఆ మాడ్యూల్ సినారియో అంటామంటే వాడి దృష్టిలో 100 మార్కులు పడిపోతాయి. అర్థమవుతుందా? క్వశ్చన్ ఎప్పుడైనా తక్కువ రాదు. అర్థమవుతుందా? ఇలా వచ్చినా ఆన్సర్ మాత్రం. ఇప్పుడు 3000 రూపీస్ మేడం కట్టింది, ఒక బిర్యానీ ఆర్డర్ పెట్టింది. ఇప్పుడు బ్యాక్ ఎండ్ డెవలపర్ ఎవరు? కుమార్ సార్. సార్ ఏం చేస్తాడు తెలుసా? ఆయన కనిపిస్తుందా? సార్కి కనిపిస్తుందా? బ్యాక్ ఎండ్ కనపడదు. బ్యాక్ ఎండ్ లో సార్ చెక్ చేస్తాడు. ఏమని చెక్ చేస్తాడు? ఇప్పుడు నిఖిత మేడం పెట్టిన ఆర్డర్ కి ఒక ఆర్డర్ ఐడి వస్తుంది. ఏమని వస్తుంది? ఆర్డర్ 1 2 3 4 అని వస్తుంది. ఏమొస్తుంది? ఆర్డర్ 1 2 3 4 అని వస్తుంది. ఇప్పుడు వర్క్ చేసేటప్పుడు కూడా మేడం కూడా ఒక ఎంప్లాయీ, ఐటీలో ఒక టీం మెంబరే. ఈ 1 2 3 4 ఎవరికి ఇస్తుంది? సార్కి ఇస్తుంది. కుమార్ సార్ చూస్తాడు. ఎక్కడ చూస్తాడు, ఏం వాడతాడు అనేది నేను నెక్స్ట్ సెమినార్లో చెప్తా. అన్ని సస్పెన్స్ పెడితేనే మీకు ఐడియా అవుతుంది. అదేనా? ఓకే, ఎక్కడ చూస్తాడు, ఎలా చూస్తాడు నేను నెక్స్ట్ సెమినార్లో, నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తా. సో నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు పెట్టుకుందాం? సెకండ్ పెట్టుకుందామా, లేకపోతే ఇంకా 10 నెలల తర్వాత పెట్టుకుందాం? సెకండ్. ఓకే, ఫ్లోలో ఉంటేనే ఏమన్నా ట్రీట్మెంట్ అనేది రెగ్యులర్ గా తీసుకుంటేనే అది ఎప్పటికి ఉంటుంది. ఇప్పుడు ఒక ఇంజెక్షన్, జూలైలో ఒక ఇంజెక్షన్, మార్చిలో ఒక ఇంజెక్షన్ తీసుకుంటే ఏమైంది? ఓకే, సెకండ్ పెట్టుకుందాం. ఒకసారి ప్రిన్సిపల్ మేడం తో మాట్లాడతా. ఇక్కడ కోఆర్డినేషన్ కుమార్ సార్ అండ్
నిఖిత మేడం వీళ్ళిద్దరికి చెప్తాం మేము ఎంత అన్నది ప్రైజ్. ఓకే, మేడంతో మాట్లాడినాం ఆల్రెడీ, ఒకసారి చెప్పేస్తాం, దాన్ని బట్టి మనం కంటిన్యూ అవుదాం. ఓకే, చూడండి ఎక్కడున్నాం మనం. సార్ బ్యాక్ ఎండ్ సార్ ఏం చేస్తాడంటే 1 2 3 4 అని చూస్తాడు, మేడంకి చెప్తాడు, మేడం మీరు ఒక ఆర్డర్ పెట్టారు, ఒక ఆర్డర్ బిర్యానీ పెట్టారు, ఆ బిర్యానీ క్వాంటిటీ ఇంత 3000 రూపీస్ అయినాయి మేడం అని చెప్తాడు. అప్పుడు మేడం ఏం చేస్తుంది, ఎస్ అండి కరెక్ట్ అంటది. ఈ రెండు పనిచేస్తున్నాయి, ఫ్రంట్ ఎండ్ పనిచేస్తుంది, బ్యాక్ ఎండ్. అంటే ఫ్రంట్ లో నువ్వు ఏం ఆపరేట్ చేసినా ఎక్కడ పడుతుంది, ఎక్కడ పడుతుంది, బ్యాక్ ఎండ్ లో పడుతుంది. సో దీని ఏమంటారు మనం, బ్యాక్ ఎండ్. ఏమంటారు, ఫ్రంట్ ఎండ్ అంటే మీరు ఏం చేస్తారు అర్థమైందా. నెక్స్ట్ సెమినార్ లో కూడా ఇదే వర్షాలో ఇదే లైన్ లోనే కూర్చోవాలి. మీరంతా ఫ్రంట్ ఎండ్, ఎవరు ఫ్రంట్ ఎండ్, ఎవరు మీరంతా ఫ్రంట్ ఎండ్, మీరెంత ఎవరు బ్యాక్ ఎండ్. కానీ బ్యాక్ ఎండ్ మారుస్తా, మీరే బ్యాక్ ఎండ్, ఎవరు ఎవరు బ్యాక్ ఎండ్, మీరంతా ఎవరు బ్యాక్ ఎండ్. ఓకే, మీరంతా బ్యాక్ ఎండ్ డెవలపర్స్, మీరంతా ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. మరి మేమెవరం సార్, మేమంతా పిక్చర్లో మా డౌట్ అవ్వచ్చు అవునా. సో మీరంతా ఎవరు తెలుసా, మీరేం చేస్తారంటే వీళ్ళు ఏం సెర్చ్ చేసి, మీరు ఎక్కడ సెర్చ్ చేస్తారమ్మా, మీరు ఎక్కడ వాడతారు, యూఐ. ఎక్కడ యూఐలోనే కదా ఆపరేషన్ చేస్తాం మొత్తం. యూఐలో ఏం ఆపరేట్ చేసినా ఒక ఆర్డర్ ఐడి డేటాబేస్ లో పడ్డా మీరు సర్వర్ టీం. ఎవరు మీరు, ఎవరు సర్వర్ టీం, ఎవరు సర్వర్ టీం. ఇప్పుడు మేడం 3000 రూపీస్ కొట్టింది, ఓకేనా, ఎవరు సపోర్ట్ చేస్తారు 3000 దీనిలోకి పంపాలంటే మీరే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న అతనికి యూజర్ నేమ్ లేదు బై, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది, యూజర్ నేమ్ నీ పేరు ఏదన్నా అమ్మా, శుభాంగి ఉంది, పాస్వర్డ్ శుభాంగి @123 ఉంది, శుభాంగి @124 అని కొట్టింది. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆపేస్తారు, ఆపమ్మా తప్పు కొట్టాం అని చెప్పి చెప్తాం. మీరు ఎవరు సర్వర్, అవునా కదా. మీ దాంట్లో ఇప్పుడు ఫోన్ లో మనం చెక్ చేసినాం అనుకో, దాన్ని హిస్టరీ అంటాం. ఒక అప్లికేషన్ లో చెక్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే లాగర్స్ అంటాం. ఏమంటాం లాగర్స్. అన్ని లాగ్స్ అన్ని మీ దాంట్లో పడిపోతాయి, ఓకేనా. ఏ అప్లికేషన్ కైనా సర్వర్ చాలా ఇంపార్టెంట్. ఒక అప్లికేషన్ లో ఒక ఇష్యూ వచ్చిందంటే సర్వర్ లో చెక్ చేస్తాం. ఇది దీంట్లో ఇప్పుడు ఎథికల్ హ్యాకింగ్ చేసి ఉంటారు, వాడు సర్వర్ లో పడకుండా డబ్బులు తీసుకుపోతుంటాడు. సర్వర్ టీం అంటే క్లౌడ్ టీం, ఎవరు క్లౌడ్ టీం. అర్థమవుతుందా. సో మీకు మెంటర్స్ డిఫరెంట్ ఉంటారు బాస్. బుక్ తీసి బుక్ చెప్తుంటాడు, మా ఫ్రంట్ ఎండ్ ఇప్పుడు చెప్తాం, ఫ్రంట్ ఎండ్ 3వ పేజ్, ఫ్రంట్ ఎండ్ ఈజ్ డిఫరెంట్ అని చెప్పి మనం అట్లా చెప్పాం. ఏదన్నా రియల్ టైంలో ఇంజెక్షన్ ఇస్తాం, అది ఎప్పటికి గుర్తుండాలి. అర్థమవుతుందా. సో మీరంతా ఎవరు ఫ్రంట్ ఎండ్, మీరంతా మీరెవరు మీరంతా ఎవరు తెలుసా, మీరంతా క్యూఎస్. ఎవరు క్యూఏ అంటే ఏంటి, క్వాలిటీ అనలిస్ట్. ఎవరు క్వాలిటీ అనలిస్ట్. క్వాలిటీ అనలిస్ట్ కి ఇంకొక నేమ్ ఏంటో తెలుసా, టెస్ట్ ఇంజనీర్స్. ఏంటి టెస్ట్ ఇంజనీర్స్. ఓకే, ఈయన వస్తాడు, వీళ్ళతో ఫైట్ చేస్తాడు. ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ యాడ్ టు కార్ట్లో ఏమేస్తాం, యాడ్ చేస్తాం, అవునా కదా. ప్లస్ నొక్కితే ఇంక్రీజ్ అవ్వాలి, డిక్రీజ్ అవ్వాలి. ఏమవ్వాలి ఫ్లోలో ఉన్నారు అందరు. ఓకే, ప్లస్ నొక్కితే ఏం కావాలి, అవుతుంది అంటే టెస్టర్ జర హ్యాపీగా ఫీల్ అవుతాడు, అమ్మ మంచిగానే పనిచేస్తుంది. బిర్యానీ 2 కొట్టి వద్దురా ఒకటే పెట్టని చెప్పింది మమ్మీ, మళ్ళీ మైనస్ కొట్టా, ఎంత రావాలి 1 రావాలి, అవునా కదా. సరే 2 ఆర్డర్ చేసిన, 2కి 3000 చూపిస్తుంది, 1కి 1500 చూపిస్తుంది. పేమెంట్ దగ్గరికి వెళ్ళినా, పేమెంట్ మళ్ళీ రివ్యూ పేజ్ చూపిస్తుంది నాకు. అక్కడికి వెళ్ళినాక నీకు ఒకటే మైనస్ చేసినావు కదా, నీకు ఎంత చూపించాలి 1500. ఎంత చూపిస్తుంది దాన్ని డిఫెక్ట్ అంటాం. ఏమంటాం డిఫెక్ట్ అంటాం. ఏమంటాం డిఫెక్ట్. వాళ్ళంతా ఎవరు టెస్టర్స్. వీళ్ళకి కోడింగ్ గీడింగ్ కుష్బినే వీళ్ళకి అవసరమే లేదు. అర్థమైందా. వీళ్ళంతా ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గరకు వస్తారు, అరే అమ్మా మీరు వాడుతున్నారు కదా, ఒక డిఫెక్ట్ వచ్చిందని వీళ్ళకి చెప్తాడు. మేము చెప్తున్నాం మీ అందరికి, వీళ్ళంతా నా మీద ఎగురవుతున్నారు. ఏం డిఫెక్ట్, మేము ఇంత మంచి డెవలప్ చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం అని చెప్తారు. మేము చూపిస్తాం ముచ్చట, మా వాళ్ళంతా చూపిస్తారు.